రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు ఆగిపోయింది? 2020 మే 5 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఈ 19 నెలల్లో ముందుకు ఎందుకు సాగలేదు? తడారిన గొంతులను తడిపేందుకు ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకునేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసే ఈ ప్రాజెక్టుకు గ్రహణంలా మారింది ఎవరు? రాయలసీమ నీటి ప్రాజెక్టులకు సైంధవుడిలా అడ్డు తగులుతోంది ఎవరు? గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్రం అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఏపీ సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడానికి కారకులు ఎవరు? తనకు జన్మనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన సీమపై ఎందుకింత కక్ష? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సాక్షాత్తు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి విందాం. చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన మా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. క్లోజ్డ్ రూమ్, చీకటి ఒప్పందం. అసలు ఈ చీకటి ఒప్పందంలో ఏముంది? జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎందుకు తాకట్టు పెట్టారు? జగన్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఎందుకు ఆపేశారు? క్లోజ్డ్ రూమ్లో రేవంత్ రెడ్డితో చంద్రబాబు జరిపిన చర్చలేంటి? కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలన్న దగ్గరే చర్చలు జరిగాయా? ఇది కాక ఇంకేమైనా రహస్య ఒప్పందాలు జరిగాయా? ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేంటి? మన నీటి హక్కుల తాకట్టు వెనుక ఉన్న క్విడ్ ప్రోకో ఏంటి? ఈ ప్రశ్నల న్నిటికీ సమాధానం వెతికే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టారు, వాటిని చంద్రబాబు ఎలా అడ్డుకున్నారన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచే పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు గారు ఏం చేశారు? మరి ఆపేశారు. సింపుల్. నెక్స్ట్, శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులు ప్రారంభించారు. ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 80,000 వరకు పెంచాలంటే, 80,000 క్యూసెక్కులకు పెంచాలంటే కుడిగట్టు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచాలి. ఆ పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆపేశారు. నెక్స్ట్, గాలేరు నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ 19 నెలల కాలంలో ఆపేశారు. నెక్స్ట్, కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి, జొలదరాసి రిజర్వాయర్ల పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 19 నెలల్లో ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. నెక్స్ట్, తెలుగు గంగా ఆయకట్టుకు సమృద్ధిగా నీరందించడానికి కుందు ఎత్తిపోతల పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు, అంతే, ఇంకేం చేయలేదు. గాలేరు నగరి హంద్రినీవా సుజల స్రవంతి అనుసంధానం చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. నెక్స్ట్, హంద్రినీవా
ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి బాగా చూడండి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు ఏం చేశారంటే జస్ట్ ఆపేశారు. ఈ హంద్రినీవా ప్రధాన కాలువ సామర్థ్యం పెంచడం కోసం 6,182 కోట్లతో 2021 జూన్ 7న పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆపేశారు కాబట్టి ఇందులో కూడా జస్ట్ ఆపేశారు. ఇక్కడితో సైంధవుడి పాత్ర అయిపోలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఎక్కడ జగన్కు పేరొస్తుందోనన్న భయంతో ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అంటూ ఎన్జీటీలో కేసులు వేయించారు. ఇంతకంటే పెద్దగా ఏం చేయలేదు. టీడీపీ నేతల ద్వారా తెలంగాణ రైతులతో రిట్ పిటిషన్లు వేయించారు. అంతకంటే గొప్పగా ఏం చేయలేదు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతులు తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశాలు ఇచ్చింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు సార్, ఇంకా ఉంది. ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి వీళ్ళందరినీ ముందు పెట్టి బాగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాళ్ళని ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులను ముందు పెట్టి ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిపోతుందంటూ అడ్డుకునేటటువంటి కుట్ర చేశారు. అంతే, పెద్దగా ఇంకేం చేయలేదు. బాబు కుట్రలు ఇప్పటివి కావు సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచిన సమయంలో కూడా ప్రకాశం బ్యారేజీ మీద దేవినేని ఉమా, కోడెల శివప్రసాద్, గద్దె రామ్మోహన్లతో ఆందోళన చేయించినటువంటి గొప్ప ఘనత వహించినటువంటి వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇటు తెలంగాణ మహబూబ్ నగర్లో అయితే నాగం జనార్దన్ రెడ్డితో ధర్నాలు చేయించారు. ఎక్కడా ఎవ్వరూ ఏ పనులు చేపట్టకుండా అడ్డుకోవడంలో ఆయా ప్రాంతాల్లో వాళ్లతో ప్రాంతాల వారీగా ఒకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు కృష్ణా జిల్లా వాళ్ళు ఆందోళన చేస్తారు, అటు ప్రకాశం జిల్లా వాళ్ళు ఆందోళన చేస్తారు. అంతా టీడీపీ వాళ్లే చేస్తారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గించారు సార్. దానికి సంబంధించినటువంటి జీవో కాపీ కూడా ఉంది నా దగ్గర. ఎందుకో తెలుసా? విద్యుత్ కేంద్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి. అదేం చిత్రముగానే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, ఆయన మద్దతిచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెరుగుతుంది, సీమకు అన్యాయం జరుగుతుంది. ఇదే అన్యాయం గతంలో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ ఈ అన్యాయాలపై పార్లమెంటు సాక్షిగా గొంతెత్తి ప్రశ్నించింది. కానీ కూటమి ఎంపీలు ఎవ్వరూ కూడా దీనిపైన నిలదీసినటువంటి సందర్భాలు లేవు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు అభ్యర్థించినటువంటి సందర్భాలు కూడా లేవు. గత ఏడాది మార్చి నెలలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మార్చి 19న పార్లమెంటు సమావేశాల్లో ఈ అన్యాయం పైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారన్న విషయాన్ని, దానికి ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రాయలసీమకు ఆయన అభ్యర్థించినటువంటి అంశం, ఆయన పార్లమెంటులో మాట్లాడినటువంటి అంశం ఇప్పుడు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ విధంగా ఎవరైనా సరే కూటమి ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారా? మా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోకుండా కేంద్రం చొరవ తీసుకోవాలని ఎవరన్నా అడిగారా? మాట్లాడరు సార్, అడ్డుకునేది వాళ్లే కదా. ఒకసారి వినండి. Madam, recently around 5 days back EC was rejected by Government of India for Rayalaseema lift irrigation project due to gross negligence and lack of persuasion by the present government of Andhra Pradesh. Madam, from Srisailam Dam, apart from allocation to Nagarjuna Sagar and Krishna Delta, there is an allocation of 19 TMC for SRBC, 29 TMC for Teluganga, 38 TMC for GNSS and 15 TMC for drinking water purpose to Chennai, madam. For the above projects, from Potireddipadu head regulator, 7,000 cusecs of water can be drawn when the water level is 854 feet, madam. Whereas 44,000 cusecs can be drawn at 880 level during flood days, madam. Madam, our neighboring state, which is on the left side of Srisailam Dam, is generating power at 798 feet level, madam. And it has also constructed 2 lift irrigation projects, Palamuru Rangareddy and Dindi lift, through which 22,000 cusecs of water is being pumped every day at 800 feet level, madam.
Madam, please think, if power is generated at 798 feet level and if 22,000 cusecs is pumped every day by our neighboring state at 800 feet level, when will the water reach 880 level? And how will Greater Rayalaseema projects get their share of water, madam? Madam, to overcome the above problem, foundation stone was laid for Rayalaseema lift project in the year 2020 by the then CM Sri Y.S. Jagannath Reddy Garu, and significant amount of work is completed, madam. This project is aimed to pump 3 TMCs of water every day at 800 feet level for Rayalaseema Nelluru projects and also for Chennai drinking water purpose, madam. Madam, we demand the Government of India to revisit and review and grant permissions for this project, without which Greater Rayalaseema projects will be put to severe injustice, madam. రాయలసీమ ప్రాజెక్టుల గురించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూటమి ఎంపీలు ఎవరైనా మాట్లాడింది ఉంటే ఒకసారి టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే టీడీపీ కానీ దాన్ని బయట పెడితే బాగుంటుంది. గళమెత్తింది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. అవినాష్ రెడ్డి గారు మార్చి 19న లోక్సభలో మాట్లాడినటువంటి అంశాన్ని ఇప్పటి వరకు చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? సీమకు జరిగే అన్యాయం ఏంటి? టుడేస్ బిగ్ క్వశ్చన్, చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? సీమకు జరిగే అన్యాయం ఏంటి? దీనిపైనే మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ప్రధానమైన అంశం ఉంది. ఈ చీకటి ఒప్పందం మాత్రమే కాదు సార్, ప్రజాస్వామ్యానికి చీకటి రోజులను తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. జస్ట్ ఎంపీపీ ఉప ఎన్నికలో ఈరోజు టీడీపీ నాయకులు ఏ విధంగా చెలరేగిపోయారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు, పైగా పోలీసుల సమక్షంలో. ఒక్కసారి కొన్ని దృశ్యాలు ఉన్నాయి చూడండి. కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యాలు బహిరంగంగా నడి రోడ్డు పైన వింజమూరులో, ఇది వింజమూరు ఎంపీపీ ఉప ఎన్నికలో చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు. ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? చీకటి ఒప్పందాలతోనే ఇప్పటికే నలిగిపోతున్నాము, ప్రజాస్వామ్యానికి కూడా చీకటి రోజులు తీసుకొచ్చేశారు. మొత్తం చీకటే. డైరెక్ట్గా కిడ్నాప్ చేస్తున్నారు చూడండి. కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్లిపోయారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను. ఒకటి వింజమూరు, రెండోది బొమ్మనహల్లి. ఇంత దౌర్జన్యంతో పట్టపగలు నడి రోడ్డు పైన కిడ్నాప్ చేస్తున్న విధానం చూడండి. ఎంత దౌర్జన్యంగా ఒక ఎంపీటీసీని, ప్రజాప్రతినిధిని టీడీపీ గూండాలు ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం? చంద్రబాబు నాయుడు గారు అక్కడ చీకటి ఒప్పందంతో రాయలసీమకు అన్యాయం చేశారు, ఇక్కడ చీకటి రోజులు తీసుకొచ్చారు ప్రజాస్వామ్యానికి. ఈ అంశాలన్నింటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు సతీష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్. రామ్నాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తరువాత ఒక క్లోజ్డ్ రూమ్లో నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుకున్న తర్వాత ఆయన విరమించుకున్నారు అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో లేరు, మనకు అందుబాటులో లేరు. యాక్చువల్లీ ఈరోజు అందుబాటులోకి వచ్చారు. విదేశీల్లో ఎక్కడున్నారో, రహస్య ప్రదేశాలు ఎక్కడున్నారో ఈరోజు వచ్చారు. వచ్చిన తర్వాత తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వస్తే మన సీఎం గారు దానిపైన ఏం మాట్లాడకుండా 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, 2 రాష్ట్రాల అన్నదమ్ముల్లా ఉండాలి, ఇద్దరికి ప్రయోజనాలు ఉండాలి అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోవడం చూస్తుంటే, నిజంగానే తను ఎప్పుడు చీకటి ఒప్పందం కుదుర్చుకోకపోయి ఉంటే ఖండించేవారు కదా. అలా ఖండించలేదంటే ఏదో రహస్యం జరిగింది, ఒక ఒప్పందం జరిగింది, రహస్య ఒప్పందం అని భావించాల్సి ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు సతీష్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు ఒక విధంగా వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ ఒక అవాస్తవాన్ని అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం. ఇది ఎప్పుడు వచ్చింది? 2024 అక్టోబర్ 6వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలోనే ప్రచురించారు. ఈ కథనం ప్రచురించడం వెనుక ఉద్దేశం ఏంటి కూడా చూద్దాం. హెడ్లైన్ ఏంటంటే, నమస్తే తెలంగాణ అంటే ఎవరిదో మీకు తెలుసు. అవును. ఏపీ దొంగ దెబ్బ, రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు. ఇది ఎప్పుడు?
2024 అక్టోబర్ 6వ తేదీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన 4-5 నెలల్లో రాసిన కథం. దాంట్లో ఏం రాశారు చూడండి. పర్యావరణ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జిటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో కొన్ని రోజులు పనులు ఆపిన ఏపీ ప్రభుత్వం, జాగ్రత్తగా గమనించండి, కొద్ది రోజులు పనులు ఆపిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగించింది. ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే, అంటే ఎన్జిటి 2021 డిసెంబర్లో తీర్పు ఇచ్చినప్పుడు అప్పటికి కేవలం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి ఏప్రిల్ వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం. నమస్తే తెలంగాణ పత్రికలో రాశారు. ఈరోజు కొందరు అక్కడ మేమే జగన్మోహన్ రెడ్డిని ఆపించామని కొందరు అంటున్నారు. లేదు, చంద్రబాబు నాయుడు గారిని నేను ఆపానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు ఎక్కడ ఆపారనేది కూడా చూద్దాం. అంటే ఎన్జిటి తీర్పు 2021 డిసెంబర్లో వస్తే అప్పుడు 14% పనులు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి 87% పనులు పూర్తయ్యాయి. మేము అక్కడ గ్రౌండ్కి వెళ్ళారు, మా జర్నలిస్టుల బృందం అంతా పరిశీలించామంటూ ఆ రోజు నమస్తే తెలంగాణ పెద్ద పెద్ద ఫోటోలతో బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు 87% పూర్తయ్యాయని నమస్తే తెలంగాణ పత్రికలో రాశారు. అది ఫోటోలు కూడా వేశారు. దాని మీద పెద్ద డిబేట్ కూడా నడిచింది. అయితే ఈ కథనం ఏ ఉద్దేశంతో ఆ రోజు రాశారు అంటే, ఇటు తెలంగాణలో అటు ఏపీలో ప్రభుత్వాలు మారడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇక అడ్డు అదుపు ఉండదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ సీఎం రేవంత్ ఈ ప్రాజెక్టుకు అభ్యంతరాలు పెట్టకపోవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి అని రాశారు. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళు ఏమనుకున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఇది కాబట్టి గౌరవంతో అడ్డుకోరు రేవంత్ రెడ్డి గారు అని నమస్తే తెలంగాణ ఆ రోజు అనుమానం వ్యక్తం చేసింది. కానీ జరిగింది ఏంటి, రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి గారు అడ్డు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. అంటే గురువుకి శిష్యుడు బహుమతి ఇస్తారనుకుంటే లేదు, రివర్స్ జరిపింది. అంటే ఇక్కడే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి పనులు ఆపారు అన్నది అవాస్తవం. ఆయన దిగిపోయిన నాటికి 87% పనులు పూర్తయ్యాయి. కానీ మిగిలిన పనుల్ని ఈ 19 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. ఈరోజు మంత్రులు ఇద్దరు స్పందించారు. మన రామానాయుడు గారు చెప్పారు, నిమ్మల రామానాయుడు గారు స్టేట్మెంట్ చూస్తే, అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న జగన్ ఆమోదం తెలిపారు. అదే నెల 20న పనులు నిలుపుదలకు ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా జగన్ రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు అని చెప్పారు స్టేట్మెంట్ లో మంత్రి రామానాయుడు గారు. అంటే ఇది 2020 మే 20వ తేదీనే పనులు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. సరే, 2020 మే నెలలోనే జగన్మోహన్ రెడ్డి పనులు ఆపేసి ఉంటే మరి 2021 జూలైలో మీ ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ గారు, బాల వీరాంజనేయులు గారు, ఏలూరు సాంబశివరావు గారు 2021 జూలైలో ఎలా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపేయండి అని. రాసింది ఎప్పుడు? 2020 మేలోనే పనులు ఆపేశారని చెప్పేసి రామానాయుడు గారు అంటున్నారు. అవును, 2020 లేఖ రాసింది 2021 జూలై. అంటే దాదాపు ఏడాది తర్వాత కూడా అక్కడ పనులు కొనసాగాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే నిర్ధారించారు, లేఖ రాశారు. సరే, అప్పటికి కూడా పనులు ఆగిపోలేదు. జగన్మోహన్ రెడ్డి 2024 మార్చి ఏప్రిల్ నాటికి దిగిపోయిన నాటికి 87% పనులు పూర్తయ్యాయని పక్క రాష్ట్రంలోని వాళ్ళు కూడా అంగీకరించారు. అంటే మిగిలిన 13% పనులు మాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ ఆలోచనే లేదా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్తేనే ఆపేశారు, రేవంత్ రెడ్డి గారే చెప్పింటేనే ఆపేశారు అనడానికి ఎక్కువ ఉన్నాయి. కేవలం 13% పనులు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేశారు. అన్ని చోట్ల స్టే ఇస్తున్నా, అందరూ వ్యతిరేకిస్తున్నా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంత ఎలా వెళ్తారు మీరు, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం రోజుకు 6 టీఎంసీలు తీసుకెళ్లేలాగా, అది కూడా ఏది 800 అడుగుల నుండి తీసుకెళ్లేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనం ఇంకా 881 అడుగులు రావాలి, 851 అడుగులు నీళ్లు రావాలి అని వెయిట్ చేయడం సాధ్యం కాదు. మొత్తం రాయలసీమ ఎండిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 800 నుండి నీళ్లు తీసుకోవడానికి ఈ లిఫ్ట్ ప్రతిపాదించారు. దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అనుమతులు తీసుకోండి ప్రాజెక్టు మొదలు పెట్టారు, జగన్ అనాలోచిత నిర్ణయాలు ఇవన్నీ అని రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి, రాయలసీమ ప్రాంతానికి మంచి చేయాలనుకున్నప్పుడు అవునండి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, అనుమతులు లేకపోయి ఉండొచ్చు ఆ రోజుకి, మేము తెస్తాం అని అడగాలి కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, పాలమూరు రంగారెడ్డి జోలికి వస్తే మేము జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారని అదే మాట చెప్పారు.
అవును. అంటే దాని అర్థం ఏంటి? పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు, అయినా మేము కడుతున్నాం, దానికి మీరు అడ్డు వచ్చారంటే మేము పైనుంచి నీళ్ళు తీసుకెళ్తామని డైరెక్ట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారు బెదిరిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైలెంట్ అయిపోయారా? ఇదే అర్థం కదా. అంతే మొదలు పెట్టే రోజుకి పోలవరం ప్రాజెక్టు కూడా అనుమతులు లేవు ఈశ్వర్ గారు. అవును, అనుమతులు వస్తుంటాయి, పనులు చేద్దామని మొదలు పెట్టారు. దాన్ని ఆపేసి మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఎప్పుడో 2020 మేలోనే ఆపేశారని చెప్పి పూర్తిగా అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంకా పొలిటికల్ స్టేట్మెంట్ చూస్తే మంత్రి సవిత గారు మాట్లాడారు. ఆమె ఏం చెప్తున్నారు? మేడం గారు మభ్య పెడుతూ తెలంగాణ సీఎం పేరుతో తన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సీఎం పేరుతో సొంత మీడియాలో అంటే సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మంత్రి సవిత గారు అంటున్నారు. ఇంకా తెలంగాణ అసెంబ్లీలన్నీ అవి ఒరిజినల్ అసెంబ్లీ సమావేశాలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్నాయి, వాటిని తీసుకొచ్చి చూపెడుతున్నారని అనలేదు. రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ చెప్పిన తర్వాత, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కంట్రోల్ చేశానని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు స్పందించకుండా ఉంటాయా? స్పందిస్తే తెలంగాణ సీఎం పేరుతో మీరు తప్పుడు వార్తలు మీ పత్రికల్లో రాయించుకుంటున్నారని మాట్లాడితే ఇంకా ఇంతకు మించిన అన్యాయం ఏముంటుంది? రాయలసీమ థ్యాంక్ యూ. అదే ఇప్పుడు మాక్ అసెంబ్లీలో ఫేక్ స్టేట్మెంట్ అని కూడా అంటారేమో వాళ్ళు, అలా కూడా చెప్పే ప్రమాదం ఉంది. ఎస్ సతీష్ రెడ్డి గారు, ఎందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు? చంద్రబాబు ఏమన్నా భయపడుతున్నారా? దీని వెనుక 2 కారణాలు చెప్తాను, రెండిట్లో ఏదై ఉండొచ్చు. జగన్కి పేరు వస్తుందని వద్దనుకొని ఆపేశారా, ఇంకేదైనా క్విడ్ ప్రోకో ఉందనుకుంటున్నారా? ముందు ఇది మాట్లాడితే అసలు రాయలసీమకు జరిగే నష్టం గురించి మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయాలా, ఒక ప్రాంతానికంతా కూడా సార్ క్లియర్ సార్ చెప్పండి. ఒక ప్రాంతాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయాలా, ఒక ప్రాంతానికి మంచి చేయాలనేటువంటి లక్ష్యం కంటే రాజకీయంగా లబ్ధి కోసమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. రాజకీయంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా సపోర్ట్ రావాలి, లేకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ఏలు పెట్టుకొని నేను అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం చేస్తున్నటువంటి ఒక ఫోజ్ ఇవ్వడం వల్ల అతనికి ఒక క్లారిటీ అనేది లేదు. ఈశ్వర్ గారు గతంలో మీరు చెప్పినట్టు, ఆ తర్వాత రామ్నాథ్ గారు చెప్పినట్టు, వీ హ్యావ్ యాంపుల్ నెంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఎక్కడికి పోతే ఆ ప్రాంతానికి పోవడము, ఆ ప్రాంతంలో కూర్చోవడము, మీరు ఇది కావాలని చెప్పి అడగండి అని చెప్పి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క వాదనను భుజం మీద తీసుకునేటువంటి అలవాటు చాలా చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి వస్తే దే హ్యావ్ వెరీ క్లియర్ ఐడియాస్. ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలా, ఇది చేస్తామంటే ప్రపంచం అంతా అడ్డబడినా కూడా వాళ్ళు అనుకునేటువంటి వాదానికి కానీ వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి కానీ 100కి 100 న్యాయం చేస్తారు. ఎంతమంది అడ్డొచ్చినా కూడా దాన్ని కేర్ చేసేటువంటి సమస్యనే ఉండదు. దీనికి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటగా 11,000 సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ను అన్ని ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వచ్చినా కూడా లేదు, రాయలసీమకు న్యాయం చేయాలా, ఇది సమంజసమైనటువంటి కోరిక. ఎందుకంటే మనం బిల్డ్ చేస్తున్నటువంటి ఈ పోతిరెడ్డిపాడు అనేటువంటిది 44,000 క్యూసెక్ సామర్థ్యానికి పెంచుతున్నాం అనేది ఓన్లీ బేసింగ్ ఆన్ ఎక్స్ట్రా వాటర్. ఈ సముద్రంలో కలిపేదానికంటే రాయలసీమకు తీసుకొని పోయేది చాలా మంచిది అని చెప్పి ధైర్యమైనటువంటి స్టెప్ తీసుకొని రాయలసీమకు మేలు చేసేటువంటి మొగోడు ఎవడైనా ఉన్నాడంటే నెంబర్ 1 రాజశేఖర రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కరేజ్. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఈ 44,000 క్యూసెక్ల కెపాసిటీకి పోతిరెడ్డిపాడుని తీసుకొని పోయే పరిస్థితులే లేదు. దట్ ఈస్ ద గేట్వే ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫర్ రాయలసీమ. సో అది దట్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడకుండా ఏ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంతం లీడర్లతో దీనికి అడ్డుపుల్లు వేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చూశారు. అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీలో ఏ రకంగా అడ్డుకున్నారు అది మనం స్పష్టంగా చూసాం. తెలంగాణ వాళ్ళు కూర్చొని మీరు అడ్డుపడండి అని ఆయన్నే చెప్పడం, ఇక్కడ వాళ్ళకు మేము ఇక్కడ కూడా మాకు కావాలని చెప్పడం, ఈ 2 కళ్ళ సిద్ధాంతం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో ఆయన చేసుకునేటువంటి పెద్ద పొరపాటు. ఈరోజు కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇటీవల మీరు చూసినారు ఈశ్వర్ గారు, మన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు మూడు ప్రాంతాలకు పోయాడు ఒకటే రోజు. ఒకరోజు మదనపల్లికి పోయినాడు. మదనపల్లికి పోయి మీకు జిల్లా ఇస్తాను అని చెప్పాడు.
అవును. అదే మధ్యాహ్నం పూట రాయచోటికి వచ్చినాడు. రాయచోటికి వచ్చి ఇక్కడ నుంచి జిల్లా తరలించేటువంటి సమస్యే లేదని చెప్పాడు. అవును. సాయంత్రం అయితేనే రాజంపేటకు పోయినాడు. రాజంపేటకు పోయి మీకు జిల్లా ఇస్తా అని చెప్పినాడు. అంటే ఇతనికి ఒక కన్సిస్టెన్సీ కానీ మాట మీద నిలకడ కానీ నేను ఇది చేయాలనేటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన కూడా లేదు. ప్రతి నిమిషము పొలిటికల్ గెయిన్ తప్పితే పొలిటికల్గా ఏదంటే అది మాట్లాడడం, అక్కడటువంటి ఆ ఎదురుగా ఉన్నటువంటి క్రౌడ్ను సాటిస్ఫైడ్ చేయడం తప్పితే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలా, ఇది నా యొక్క సిద్ధాంతం అని చెప్పేటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా పెడచెవులు పెట్టేసి ధైర్యంగా ముందుకు 44,000 క్యూసెక్లకు తీసుకొని వచ్చారు. అవును. ఈరోజు ఇంకొకటి మీరు చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఇంతకుముందు కూడా కృష్ణా నీటి వాడకం మీద కృష్ణా నదిలో 855 అడుగుల మినిమం నీళ్ళ కెపాసిటీ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే 855 ఫీట్ కంటే ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే పవర్ జనరేషన్కు వాడాలని చెప్పి క్లియర్ జీవో ఉండింది. ఆ జీవోను చంద్రబాబు నాయుడు గారు 1996లో కూర్చొని 20 అడుగులు దాన్ని తగ్గించాడు. 855 ఉన్నింది, దాన్ని 835 అడుగులు, దాదాపు ఒక 50-60 టీఎంసీల సామర్థ్యము. దానివల్ల రాయలసీమ నష్టం చేకూరుతా ఉంది. సో 855 పైన వాళ్ళు జనరేషన్కి వాడాల్సింది. ఆ రోజు ఒక జీవో నంబర్ 69 అని తీసుకొని వచ్చి దాని ద్వారా 835 నీటి మట్టం ఉన్నా కూడా జనరేషన్ ఇవ్వచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి రాయలసీమకు అన్యాయం చేశారు. దీన్ని మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీకరెక్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులు కరెక్ట్ చేసి జీవో నంబర్ 107 డేటెడ్ 28/9/2004 అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. దీనివల్ల రాయలసీమ నష్టపోతుందని చెప్పి మళ్ళా హీ టుక్ ఇట్ బ్యాక్ టు 855 లెవెల్ దాటితేనే హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కోసం మనం అనుమతించాలా, 835కు అనుమతించమని చెప్పి మళ్ళా ఆ యొక్క జీవోను రివర్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. రెండవది 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడే 11,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును జీవో నంబర్ 233 ఆ జీవో ఇచ్చి 44,000కు యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి ఈరోజు మేము రాయలసీమలో బతుకుతున్నాము. రాయలసీమలో ఇంకా ఈ యొక్క జీవితాల మీద ఆశలు ఉన్నాయంటే, ఇరిగేషన్ మీద ఆశలు ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయం అనేది రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈరోజు ఈ చర్చ ఎందుకు జరుగుతోందంటే ఈరోజు కొన్ని పేపర్లో కొన్ని పచ్చ మీడియాలో కూర్చొని 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి వాళ్ళు దీనికి స్టే ఇచ్చారు కాబట్టి పని ఆపినారు. రేవంత్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చాడో అది తప్పు. మేము 2020 నుంచి కూడా అక్కడ పని జరగలేదు, ఎన్జిటి స్టే ఉండడం వల్ల అని చెప్పి కొన్ని కొత్త కథనాలన్నీ కూడా ఈ యొక్క ఈనాడు పేపర్ కానీ లేకుండా ఉంటే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ అంతింత నాలెడ్జ్ ఉన్నటువంటి ఈరోజు ఇరిగేషన్ మంత్రి కానీ ఆ తర్వాత సబిత గారు కానీ మాట్లాడుతున్నారు. దీని సందర్భంగా ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నాను ఈశ్వర్ గారు. ఓకే, 2020లో ఎన్జిటి నుంచి ఒక ఆర్డర్ వచ్చింది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం దాన్ని లెక్క పెట్టకుండా 2024లో ఆయన పదవి దిగిపోయినంత వరకు కూడా నిరాటంకంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క పనులు జరిగినాయి. దీనికి ఒక్కటే ఒక ప్రూఫ్ ఏంటంటే 2024లో కూడా ఆ పనులు చేసేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారా లేదా, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకుండా ఉంటే ఆ ఈనాడు పేపర్ కానీ ఆ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈ పచ్చ మీడియా కానీ చెప్పాలా. 2024లో కూడా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 795 కోట్ల డబ్బులు ఆ కాంట్రాక్టర్లకు చెల్లించారా లేదా, అంటే పనులు జరిగినాయా లేదా అనేది ఒకటి స్పష్టమైనటువంటి ఆధారం. రెండోది కొంతమంది ఏమని వాదించవచ్చు, ఇది 2020 ముందు జరిగినటువంటి బకాయిలు కానీ 2024లో వాళ్ళు పేమెంట్ చేశారని కొంతమంది కొత్త వాదనలు చేయొచ్చు. అవును, కానీ పనులు చేసేటప్పుడు మెజర్మెంట్ బుక్ అని ఉంటుంది, ఎం బుక్ అని ఉంటుంది. ఆ ఎం బుక్లో ఏ రీచ్ ఎప్పుడు పని చేశారు, ఎంత క్వాంటిటీ చేశారు, ఎంత అర్త్ వర్క్ చేశారు, ఏం చేశారు అనేది ఎం బుక్స్లో రికార్డ్ అవుతుంది.
ఎంబుక్స్లు తీస్తే మీకు అర్థమవుతుంది 2020 నుంచి 2024 వరకు ఎన్జిటి నుంచి అబ్జెక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొనేదానికి ఆయన పనులు చేపించారా లేదని దట్ ఈస్ ద ఓన్లీ ప్రూఫ్. వీళ్ళు సిద్ధమా, వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో 2020లోనే పనులు ఆగిపోయినాయని చెప్పేటువంటి వాళ్ళు ఎం బుక్స్ ఇప్పుడు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, మెజర్మెంట్ బుక్స్ తీయండి, మీకు తెలుస్తుంది పనులు జరిగినాయో లేదో. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ 2020లో ఎన్జిటి వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ వచ్చినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులను ఏ మాత్రం కూడా ఆపలేదు, వాటిని లెక్కలు కూడా పెట్టలేదు. ఎందుకంటే మన వాదన క్లియర్గా ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన తీసుకునేటువంటి వాదన కానీ నిర్ణయం కానీ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు, ఆల్రెడీ పోతిరెడ్డిపాడుకు అనుమతులు ఉన్నాయి, పోతిరెడ్డిపాడు ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. దీనికి ఒకటి పోతిరెడ్డిపాడుకు 841 అడుగుల నీటి సామర్థ్యం దాటిన తర్వాతనే నీళ్ళు వస్తాయి. కానీ పక్కనున్నటువంటి పొరుగు రాష్ట్రం తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లోనే ఈరోజు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. ఒకటి పాలమూరు రంగారెడ్డి, 2 దిండి, ఈ 2 తీసుకొని వచ్చి రోజుకు 4 టీఎంసీలు నీళ్లు ఆ నుంచి ఎత్తిపోతలు తరలించుకొని పోయేదానికి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దానికి సమాంతరంగా మనం కూడా 800 అడుగుల్లోనో 799 అడుగుల ఆ లెవెల్లో తీసుకొని మనం ఒక ప్రాజెక్ట్ కట్టకుండా ఉంటే రాయలసీమ ఎడారైపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమాత్రం లెక్క పెట్టకుండా ముందుకు పోయినారు. దానికి మనం ఇచ్చినటువంటి రీజన్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రీజన్ ఏంటంటే అసలు మాకు ఎన్జిటి ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు, కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకోవాలా. ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుకు కొత్తగా ఏమైతుందంటే 841 లెవెల్లో మాకు గేట్లు ఉన్నాయి, అంతకంటే తక్కువ 795 800 అడుగుల్లోనే తెలంగాణ వాళ్ళు కడుతున్నారు. కాబట్టి మేము కూడా 800 అడుగుల ఎత్తులో నుంచి కూడా నీళ్లు డ్రా చేసుకునే దానికి మాకు ఆడ మోటార్లు పెడుతున్నామనేది తప్పితే కొత్తది లేదని చెప్పే వాదంతో ముందరిపోయినారు. సో ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు క్లియర్గా అసెంబ్లీలో మాట్లాడినారు, లెటర్లు కూడా రాసినారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము ఎన్జిటి నుంచి స్టే వచ్చినా కూడా ధైర్యంగా వాళ్ళు ముందరగా ఏమాత్రం లెక్క చేయకుండా పోతున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ యొక్క అభివృద్ధే ముఖ్యమని చెప్పి ఆయన ముందరకు పోయినటువంటి ఈ యొక్క పరిస్థితి మీకు కనపడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్క పిడికెడు మట్టు ఆడ నుంచి తీసేయలేదు, ఒక పని చేయలేదు. అది ఎందుకు చేయలేదని చెప్పి మేమేం ప్రశ్నించలే. కానీ నిన్న కూర్చొని రేవంత్ రెడ్డి ఆయనంతగా బహిరంగంగా చేశాడు ఆ రహస్యం. అయ్యా నేను క్లోజ్ డోర్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి ఆ పనులు జరగకుండా ఆపాను, దీని ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు స్టేట్మెంట్. సో యూ హ్యావ్ టు ఆన్సర్ రేవంత్ రెడ్డి. నీకు రేవంత్ రెడ్డికి అంతర్గతంగా ఏమేమి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు. నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మా మధ్య అలాంటి ఒప్పందం ఏం జరగలేదు, మరి తెలంగాణ సీఎం ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు అని అంటే రేవంత్ రెడ్డి గారు మరిన్ని ఆధారాలతో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమే ఈశ్వర్ గారు అవి మనకు తెలియదు. ఈశ్వర్ గారు ఒకటి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఆయన దాన్ని సమర్థించుకుంటాడో లేకుంటే చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడో అవన్నీ మనకు సంబంధం లేదు. కానీ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నువ్వు ఆగిపోయినాయా, పనులు జరుగుతున్నాయా? 100 రూపాయలు ప్రతి ఒక్కరికి తెలుసు, అవి ఆగిపోయినాయి. దానికి పక్కనటువంటి ముఖ్యమంత్రి కూర్చొని నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడినా కాబట్టే ఈ యొక్క ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయని స్పష్టంగా వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో ఎక్కడో బయట చెప్పింది కాదు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకొని ఆపినా అని చెప్పాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాలా, ఎందుకు ఇంత నీచమైనటువంటి పని తీసుకున్నావు? నీకు స్నేహితుడే కావచ్చు రేవంత్ రెడ్డి, లేకుండా అంటే నీకు అంతర్గతంగా ఉండొచ్చు. నీ యొక్క ఇంట్రెస్ట్ కోసము రాయలసీమ పేద రైతుల యొక్క వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టేటువంటి నీకు అవకాశం అధికారం ఎవరిచ్చారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఇప్పుడు మరొకసారి పిలిపిస్తున్నాను ఈశ్వర్ గారు మీ ద్వారా. ఈ రోజు కూడా యూ కెన్ టేకప్ ద వర్క్స్. నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి రాయలసీమ మీద నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఎన్జిటీలు వచ్చినా కూడా ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కొనసాగించారు.
నువ్వు అదే రకంగా ధైర్యంగా ముందరికి రా అని చెప్పి చంద్రబాబు అంటే నాయుడుకు ఒకవేళ నేను సలహా ఇస్తున్నా. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాయలసీమ ఎత్తిపోతల. నువ్వు రాయలసీమ ద్రోహి. ఈశ్వర్ గారు, రాయలసీమ ఎత్తిపోతల వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కంటిన్యూ అవుతుందా? 100% కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమ, ఎందుకంటే రాయలసీమ అంటే వాళ్ళు పుట్టేటువంటి ప్రదేశం అనేది కాదు, నిజంగా భౌగోళికంగా చాలా వెనకబడినటువంటి ప్రాంతం. చాలా సంవత్సరాల కాలంగా కనీసం బియ్యం తిన్నటువంటి ప్రాంతం కూడా కాదు, బాగా వెనకబడినటువంటి ప్రాంతం. దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రిదైనా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏదైనా ఉందంటే వెనకబడినటువంటి ప్రాంతాన్ని కూడా సమాంతరంగా మిగిలిన ప్రాంతాలతో పాటు బ్యాలెన్స్ చేయాలి. ఆ కర్తవ్యంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా 100% చేయాల్సిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాడు, నీ చిత్తశుద్ధిని పనులు మొదలుపెట్టి నువ్వు సమాధానం చెప్పాలి తప్పితే నీ యొక్క పచ్చ మీడియాను పెట్టుకొని పక్కదావ పట్టిస్తే ఇది ప్రజలు ఒప్పుకోరు, రాయలసీమ ప్రజలు ఒప్పుకోరు అని చెప్తున్నా. రైట్, మీరు కన్క్లూడ్ చేస్తారా, ఏమన్నా చెప్తారా రామ్నాథ్ గారు? వేరే అంశంలోకి వెళదాం మనం. ఈ ఎంపీపీ ఉప ఎన్నికకు సంబంధించి 19 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి అసలు డిమాండ్ రాలేదు. ఎందుకు రాలేదంటేనే చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు డిమాండ్ కూడా చేయలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ చేశారు, మొత్తం అసెంబ్లీలో అన్ని పార్టీల నాయకులు రండి, నేను అక్కడికి తీసుకెళ్తాను, అక్కడ పనులు జరగలేదు, నేను ప్రూవ్ చేస్తాను, రండి అన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సవాల్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మొదట్లోనే ఆపేశారు, పనులే చేయలేదు అంటున్నారు కదా. మరి ఏపీ ప్రభుత్వం కూడా పదండి సైట్ కి, జగన్మోహన్ రెడ్డి పనులు చేశారని మీరు అంటున్నారు కదా, చూద్దాం పండి పనులు జరిగాయా లేదా అని సవాల్ చేయొచ్చు కదా. చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే అక్కడికి వెళ్తే తెలిసిపోద్ది. ఈ డిబేట్ రావడము, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్లస్ జరిగిందని చెప్పాలి. 87% పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో పూర్తి చేశారనేది బయట ప్రపంచానికి తెలియదు. కరెక్ట్. అందరూ ఏమనుకున్నారు, ఎన్జిటి ఆదేశాలతో ఆగిపోయింది ఏమనుకున్నారు. ఈ డిబేట్ రావడం వల్ల సైట్ లో అక్కడ 80% పైగా పనులు జరిగాయి, కేవలం 13% పనులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు అన్నది ఇప్పుడు చాలా క్లియర్ గా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడు వైసీపీ అయినా డిమాండ్ చేయొచ్చు, పదండి మేము లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులు చేశామో లేదు చూపెడతామని సవాల్ కూడా చేయొచ్చు. సో దీనికి ముందుకెళ్తారేమో చూడాలి. మొత్తానికైతే ఈ విషయం బయటకు రావడం అన్నది ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టే. రైట్, ఒకసారి ఆ విజువల్స్ కొన్ని చూపించండి. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఈరోజు టీడీపీ నాయకులు వ్యవహరించిన విధానం, అలాగే పోలీసులు కూడా వ్యవహరించిన విధానం రెండూ చూడాలి. పట్టపగలు నడి వీధిలో కిడ్నాప్ చూడండి, ఎంత యథేచ్ఛగా చేస్తున్నారో చూడండి. మహిళలపైన దాడులు ఎంత యథేచ్ఛగా జరుగుతుందో చూడండి. ప్రజాప్రతినిధులపైన దాడులు ఎలా చేయిస్తున్నారో ఒకసారి చూడండి. మహిళ ఎంపీటీసీ రత్నమ్మ, ఇంకో 5గురు కలిసి ఎంపీటీసీలు కారులో వెళ్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళని కిడ్నాప్ చేసి మల్లికార్జున్ అనేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీటీసీని కూడా కిడ్నాప్ చేశారు. అక్కడ పోలీసులు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేక ఏదో పొట్టేలకో మేకో తల నరికారంట, కోళ్ళకి ఈకులు బీకారంట. వాళ్ళని నడి రోడ్డు పైన నడిపించుకొని కొట్టుకుంటూ వాళ్ళని స్టేషన్లో ఎలా కొట్టారో చూసాం మనం, వాళ్ళు నడవలేని స్థితిలో. అక్కడేమో మానవ హక్కుల ఉల్లంఘన, ఇదేమో ప్రజాస్వామ్యం కూని. పోలీసులు చూడండి ఎంత హ్యాపీగా అక్కడ నిల్చొని చూస్తున్నారు. కిడ్నాప్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా అక్కడ అంటే లేదు. ఎస్ సతీష్ రెడ్డి గారు, ఏంటి సార్ ఒక ఎంపీపీ ఉప ఎన్నికలో ఇంత దౌర్జన్యమా, ఇంత దాడులా? ఇది ప్రజాస్వామ్యమేనా అసలు? ఇంత ఘోరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు ఎవరు చూసిండరు ఈశ్వర్ గారు. నేను చెప్తున్నా, ఇది చాలా తీవ్రంగా పరిగణించాలా. ఎంత తీవ్రంగా పరిగణించాలంటే ఈరోజు ప్రజాస్వామ్యానికే దీనివల్ల ఒక మచ్చ వస్తూ ఉంది. మీరు గతంలో చూసింటారు, జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులో జరిగాయి. ఒక డిఐజీ స్థాయి అధికారి కూర్చొని పచ్చ చొక్కా వేసుకొని ఎలక్షన్లు ఏ రకంగా అంటే ఓటర్లు అక్కడికి రానికుండా అడ్డుకొని రౌడీలను విచ్చలవిడిగా అక్కడికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి పరిస్థితులు కల్పించేటువంటి పోలీసులు చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది నాకు. ఈ యొక్క ఎన్నికలు జరిగిన తర్వాత నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నా,
మీకు ఎలక్షన్ ఫేస్ చేసేటువంటి ధైర్యం లేకుండా మీ మనిషితో నింపుకోవాలనుకుంటే మీరు ఒక జీవో పాస్ చేసుకొని అసెంబ్లీలో మీరు పాస్ చేసుకొని ఎలక్షన్లు జరపము మేము నామినేట్ చేసుకుంటామని చెప్పి నామినేట్ చేసుకో. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అభ్యాసం చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. పులివెందుల్లో అట్లే చేశారు, ప్రతి ఒక్కసారి అట్లే చేస్తున్నారు. ఈరోజు వింజమూరులో అట్లే చేశారు. ఆ తర్వాత ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఈశ్వర్ గారు, బొమ్మనహల్ మండలం అని చెప్పేసి రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో అనంతపురం జిల్లాలో ఈరోజు జరిగింది ఎంపీటీసీ ఎన్నిక. తెలుగుదేశానికి సంబంధించి 6-7 మంది మా వైసీపీ వాళ్ళే ఆ పక్కకు పోయినారు. ఇంకా 9 మంది పూర్తిగా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. 9 మంది లోపలికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోతే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే వాళ్ళు 7 ఉంటే ఎవరినే కానీ లోపలికి రాకుండా అక్కడటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచినట్టు అతనికి మెజార్టీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు బయటకు వచ్చి ఆ 9 మంది ఎంపీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉన్నారో, ఈ మెజారిటీ ఆఫ్ ద సభ్యులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్కి పోయి రిప్రజెంటేటివ్ ఇచ్చారు. అయ్యే మేము 9 మంది ఇక్కడే ఉన్నాము, ఇదే మేము 9 మంది ఇటు చూసుకొని ఇట్లా అన్యాయం చేస్తారంటే స్పందించేటువంటి అధికారం లేదు. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఈ సందర్భంగా నేను చెప్తున్నా, అందరికంటే ఘోరం ఈరోజు వ్యవహరించేది ఈ యొక్క అధికారులు. ఈ అధికారులదే ఈరోజు కీలక పాత్ర. మనం ఏమైనా చట్టాలు చేయాలంటే చట్టసభల్లో అధికార పార్టీలు చేస్తాయి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కానీ రూల్ ప్రకారంగా దాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత అంతా ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కే ఉంటుంది. పోలీసు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సంబంధించిన అధికారులకు కానీ ఉంటుంది. ఎందుకు ఇంత నీచంగా ఇంత ఘోరంగా మీరు అధికార పార్టీకి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు? అధికారులందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. మీ యొక్క యాటిట్యూడ్లో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? మీరు విపరీతమైనటువంటి అవినీతికి అలవాటు పడ్డారు కాబట్టే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ, వాళ్ళ ఆగడాలకందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఏ అధికారైనా రూలుకు భిన్నంగా కూర్చొని ఇట్లా అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు సహకరిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఊరేసి అంత పెద్ద పనిష్మెంట్ ఉండాలా. ఎందుకంటే ఇది దిస్ ఈజ్ ద డ్యూటీ. ఈరోజు ఎవడైనా ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఆడ విజువల్స్, ఆడ ఒక ఎంపీటీసీ లోపలికి పోయి ఓటింగ్ పోవాలంటే దౌర్జన్యంగా లాక్కొని పోతా ఉంటే ప్రొటెక్ట్ చేసి ఆమెను సేఫ్గా తీసుకొని పోయి ఓటు ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? వాళ్ళని పక్కన పెట్టి ఈ వెధవలు వాళ్ళ సపోర్ట్తో కూర్చొని చేసే రకంగా చేయడం లేదా? ఈ పోలీసులు కానీ, ఈ యొక్క కలెక్టర్లు కానీ ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా దిగజారి వాళ్ళు బతుకుతారో నాకు అర్థం కావడంలే. రైట్, ఒకసారి ఆడియో కూడా వేయండి, ఒకసారి చూపించండి. ఎంత దౌర్జన్యం అంటే ఆమెకు గాయాలు, రక్తం ముడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడ ఎంపీటీసీ, మహిళా ఎంపీటీసీ పైన ఏ రకంగా దాడి చేశారు ఒకసారి చూపించండి. రామ్నాథ్ గారు, ఏంటి ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని నిజంగా అనుకోలేదు. పట్టపగలు ఏంటి కిడ్నాపులు, ఏంటి పోలీసుల సమక్షంలో జరగడం, ఏంటి ఓటేసే హక్కును కాల్ రాయడం ఏంటి? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తర్ఫీదు ఇస్తున్నట్టుగా ఉన్నారు ఈశ్వర్ గారు. ఎలా చేయాలి మనము ఏంటి అన్నది. అయితే ఒకటి ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళు ఏకంగా ఎముకలు మెడలు వేసుకుని తిరుగుతున్నారు, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరబడని వ్యవస్థ అంటూ లేదు, ఆక్రమించిన వ్యవస్థ అంటూ లేదు. ఇప్పుడు పోలీసులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, సార్ ఇంత అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని ఎవరైనా అడిగితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది నడుస్తుంది, రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన కూడా చేద్దాంలే అనే స్థాయికి వ్యవస్థ వెళ్ళిపోయింది. అంటే
ధర్మం ఏది, న్యాయం ఏది, అన్యాయం ఏది అనే దాని కింద కాకుండా కేవలం అధికార పార్టీ వైపు ఉంటే చాలు అనే స్థాయికి వ్యవస్థలు వెళ్ళిపోవడం, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ వెళ్ళిపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఇదేంటి పులివెందల్లో చూసాం కదా, జెడ్పీటీసీ పక్క గ్రామాల నుండి 100 మంది మనుషులను తీసుకుని వచ్చి ఒక గ్రామాల మీదకి ఇంకో గ్రామం వాళ్ళని తీసుకుని రిగ్గింగ్ చేసి, ఇంకా అవమానకరం ఏంటంటే ఆ రోజు కలెక్టర్ గారు తనిఖీకి వెళ్ళారు. ఆ రోజు శ్రీధర్ గారు అవును వెళ్ళి ఇదిగో నేను చాలా ప్రశాంతంగా చాలా పారదర్శకంగా ఎలక్షన్లు జరుగుతున్నాయని చెప్పేసి కలెక్టరేట్ కి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లోని ఫోటోలు పెట్టారు. తీరా చూస్తే ఆ ఫోటోలోనే 5 దొంగ ఓటర్లు ఉన్నారు. అని ఏమైనా చర్యలు ఉన్నాయా? ఒక కలెక్టర్ గారు పోస్ట్ చేసిన వీడియో ఫోటోల్లోనే దొంగ ఓటర్లు అక్కడ నిలబడినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న తర్వాత ఏంటి అంత బహిరంగంగా? పైగా ఇంకోటి, అక్కడే ఎంపీపీ ఎలక్షన్లు అటు ఇటు అయితే అవేం 5 ఏళ్ల కాలం లేదు, ప్రభుత్వాలు ఏం కొంపలు మునిపోయి కూలిపోవు. కానీ అంత చిన్నదానికి కూడా వీళ్ళు తీసుకెళ్తూ ఉన్నారంటే పై నుంచి ఉన్న చొరవే. రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఏదో 1-2 ఇలాంటివి జరుగుతున్నాయంటే స్థానిక నాయకులు హద్దులు దాటారేమో అనడానికి లేదు, రిపీటెడ్ గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పులివెందల్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా పర్యవేక్షించి అంత స్థాయిలో చేసిన తర్వాత ఇంకా మన గ్రామాల్లో మనం చేయకుంటే ఎలా అని వచ్చాయి. ఈ రోజు బొమ్మనహల్లో ఒకటి జరిగింది, నెల్లూరు జిల్లాలో ఒకటి జరిగింది. ఈ 2 చోట్ల డైరెక్ట్ గా అక్కడ ఎమ్మెల్యే నుండి నడిపించారు వ్యవహారం మొత్తం. అవును. అంటే ఇది ఏదో లోకల్ లీడర్లు చిన్న వాళ్ళు తెలిసి ఇదే తెలియక చేస్తున్న పనులు కాదు, ఇదంతా ఆర్గనైజ్డ్ గానే నడుస్తోంది. ఏం చేసైనా సరే మన హవా చూపించాల్సిందే అన్నట్టుగా వెళ్తున్నారు. పోలీసులు అక్కడ ఉండి కూడా పాపం ఏం చేయలేకుండా, అంటే ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయిందో పోలీస్ వ్యవస్థ, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచించుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఈ రోజు అధికారం ఉంది కాబట్టి బాగా చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ వాళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే మనము మెడలో ఎముకలు వేసుకొని తిరుగుతున్నాం, పబ్లిక్ మొత్తం చూస్తూ ఉన్నారు అన్నది మర్చిపోతున్నారు. బహుశా ఇంకా ఎక్స్పోజ్ చేయడమేమో, అంటే ప్రకృతి కూడా చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చారో అధికారంలోకి, వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారని చూపెట్టడానికి ఇవన్నీ పనికొస్తాయి. ఎస్ రైట్. సతీష్ రెడ్డి గారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఇలానే ఉంటుంది అన్నట్టుగా పబ్లిక్గా ఓపెన్గా చూపిస్తున్నారు వాళ్ళు. సార్ నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఇలాంటి అధికారులు కానీ చాలా దారుణం కిషోర్ గారు, నిజంగా. ఎందుకంటే నా రక్తం ఉడికిపోతా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఒకరి ఓటు ఒకరు వేసుకుంటారంటే సహించేటువంటి గుణం కాదు. కానీ ఈరోజు ఈ పోలీసులు, ఈ వ్యవస్థ, నా బాధ అంతా ఎందుకంటే మైట్ బి తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే వాళ్ళ పార్టీ వాడిని గెలిపించుకునే దానికి చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వాళ్ళ పార్టీని గెలిపించుకునే దానికి వాళ్ళు చేయొచ్చు. కానీ ఈ అధికారులకు ఏమైంది అని చెప్పి అడుగుతున్నాను. ఇదేంది కొత్త నానుడి? వై షుడ్ దే సపోర్ట్? వాళ్ళు చేయాల్సింది డ్యూటీ అధికార పార్టీ యొక్క చెప్పులు మోసే పనా, లేకుంటే ప్రజల సందర్భంగా ప్రజలకు రక్షణగా కూర్చొని ప్రజాస్వామ్యంగా అన్ని జరిపించేదా? ఐ కాంట్రిబ్యూట్ ఆల్ దీస్ టు ది ల్యాప్సెస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నేను ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఒక చాలా పెద్ద ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల మీద తీసుకొని రాబోతున్నా. ఏమి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా మీరు? ఇప్పుడు కూర్చొని మీరు చూసారాడా? ఆడ కూర్చొని ఒక 5 మంది ఒక ఆడేమో బయటికి తీసుకొని పోతా ఉంటే పోలీసు ఆడ కూర్చొని సహకరిస్తున్నాడు. వాట్ ఇస్ దట్ ఇడియట్ డూయింగ్? ఆ తర్వాత పులివెందుల్లో ఆ పోలీసులంతా ఇడియట్స్ అంతా ఏం చేశారు? ఈరోజు ఒక కలెక్టర్ కూర్చొని ఆడ బొమ్మనహల్లి మండలంలో మెజారిటీ ఒక పార్టీకి ఉంటే ఇంకొక పార్టీ గెలిచినట్టు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారంటే ఏం ఈ అధికారులకు నాకు అర్థం కావడంలా. ఈ అధికారులు నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించకుండా అధికార పార్టీకి ఎవడైనా తొత్తులుగా వ్యవహరిస్తే ఈ వెధవలను తీసుకొని ఉరేసేటువంటి చట్టం తీసుకొని రావాలా. ఎస్ కరెక్ట్గా చెప్పారు. ఎస్ థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు సతీష్ రెడ్డి గారు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.